యేసునామం పేట మీ అందరినీ వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు? సంఘస్థులకి అందరికీ నా వందనాలు. మరి స్త్రీల సమాజం ఈ సాయంకాలం కూడికి వచ్చిన స్త్రీల సమాజం స్త్రీలకు అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను. మనం ఈ దినము మరి బుధవారం కనుక మనం ఆరాధన చేసుకునే ముందు ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడును సర్వలోకానికి సృష్టికర్త వంటి మా పరలోక రాజా, నీకు వందనాలు స్తోత్రాలు. నీ ప్రేమ గొప్పది, నీ కృప గొప్పది, సాటిలేని నీ ప్రేమకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. ప్రభా, ఇదిగో నా తండ్రి నాయన సకకాలం నాయన మా నుండి దొర్లించావు. భయంకరమైన కరోనా వారి నుండి మమ్మల్ని తప్పిస్తూ దినదినము మమ్మల్ని ఆదరిస్తూ హత్తుకుంటున్నందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. ప్రభా, దయగల తండ్రి, ఇదిగో నీ పాదసంధానికి వచ్చిన్నాం ప్రభా. నీ మందిరంలో నాయన మేము అడుగు పెట్టుట నా తండ్రి, అది నీ గొప్ప భాగ్యముగా నాయన మేము ఎంచుకునిచున్నాం తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. నాయన ఇదిగో మేము పాడుతున్న పాటల్లోని నాయన చదువుతున్న వాక్యంలోని నీ దాసరాలు ఇస్తున్న వర్తమానంలోనే నీవు ఉండండి. మా నోటికి బోరగా ఉండి నీవే నాయన మా పక్షాన ఆయన నీ సన్నిధి మాతో ఉంచి మా పక్షాన నీవే నా తండ్రి ఉండి సహాయం చేయమని, నా తండ్రి అపవాదికి చోటు ఇవ్వకుండా దుష్టుని దూరపరచమని, వినగలిగిన చెవులు గ్రహించగలిగే హృదయం మాకు అందరికీ దయచేసి పెట్టమని మీ ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి వందనాలు చెల్లించుకుందాం. మరి స్త్రీల సమాజానికి మరి మనం పాటల ద్వారా దేవుని స్తుతించుదాం. కీర్తన పుస్తకం నుంచి 521వ కీర్తన పాడుకుందాం. యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వలు, యుద్ధనాదంబుతో పోదము. రారాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. రారాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసుతోటివిగాను వెడలను. యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదము. విశ్వాస కవచమును ధరించుచు, ఆ రాజు నాగమదిని నిలుపుచు. విశ్వాస కవచమును ధరించుచు, ఆ రాజు నాగమదిని నిలుపుచు. అనుదినంపు శక్తిని పొందుచున్న వారమై, యేసుతోటివిగాను వెడలను. యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వలు, యుద్ధనాదంబుతో పోదము. శోధనలు మనల చుట్టి వచ్చినా, సాతాను అంబులెన్ని తగిలినా. శోధనలు మనల చుట్టి వచ్చినా, సాతాను అంబులెన్ని తగిలినా. భయము లేదు మనకికా, ప్రభువు చెంతనుందుము. యేసుతోటివిగాను వెడలను. యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదము. ఓ యువతి యువకులార చేరుడి, శ్రీ యేసురాజు వార్త చాటుడి. ఓ యువతి యువకులార చేరుడి, శ్రీ యేసురాజు వార్త చాటుడి. లోకమంత ఏకమై యేసునాథు గల్వను, సాధనం ఎవరు నీవు నేనిగా. యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదము. హల్లెలూయా. స్త్రీల సమాజం కొరకు ఏర్పాటు చేయబడ్డ వారి భాగం చదువుకుందామండి.
ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుండి 18వ వచనం వరకు చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10 నుండి ఇలాగ రాయబడింది. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడినది శరీరముతో కాదు గాని ప్రధానులను, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేత మీరు అపదినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమర్పు తొడుగుకొని పాదములకు సమాధానవర్గ సువార్త వలనైన స్థిర మనస్సును తొడుగుకొని నిలువబడింది. ఇవన్నీ గాక విశ్వాసము డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిపానములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణను శిరస్త్రానము దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనలను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పరిపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనలు చేయుచు మెలకుగా ఉండి. దేవుడి వాక్యం దీవించు కనుక మరి మన కొరకు వాక్యము చెప్పడానికని కరుణ గారిని ఆహ్వానిస్తున్నాం. దేవుని నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి దేవాది దేవునికి కూడా నేను వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారా? ఎందుకంటే చాలా రోజుల తర్వాత దేవుని సముఖంలో నిలబడి వాక్యం చెప్పడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి మరి నేను ఎంతగానో దేవునికి రుణస్థురాలుగా ఉన్నాను. ఎందుకంటే చాలా రోజులైంది, ఎప్పుడో లెంట్ డేస్లో దేవుని వాక్యం చెప్పాము, కానీ మళ్ళీ ఇంతవరకు కూడా దేవుని వాక్యం చెప్పలేదు. ఎందుకంటే అవకాశం మనకి రాలేదు కాబట్టి మనం చెప్పలేకపోయాము. కానీ ఆ దేవాది దేవుడు నిజంగా నా పట్ల చేసిన ప్రతి కృపను బట్టి కూడా నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఒకసారి మరి దేవుని సన్నిధిలో మీ అందరితో వాక్యం పంచుకోవడానికి మరి దేవుడు నాకు ఒక అవకాశాన్ని అనుగ్రహించాడు. అందుని బట్టి నేను దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎందుకంటే పాస్టర్ గారు ఫోన్ చేసి మీరు వాక్యం చెప్పాలమ్మా అన్నప్పుడు నేను వెంటనే నేను ఓకే సార్ అని చెప్పాను. ఎందుకంటే ఈ అవకాశం మళ్ళీ మనకు వస్తుందో రాదో మనకు తెలియదు. ఎందుకంటే పాస్టర్ గారు చెప్పారంటే అవకాశం దేవుడు ఆయన ద్వారా తన దాసుని ద్వారా మనకు అనుగ్రహించాడని మనం నమ్మి విశ్వసించాను. కాబట్టి నేను వెంటనే పాస్టర్ గారికి నేను ఓకే చెప్పాను. అలాగే పాస్టర్ గారు నేను వాక్యం చెప్తాను అనేసి అన్నాను. కానీ నేను కొంతవరకు నేను వాక్యం ప్రిపేర్ అయ్యాను. కానీ మరి వచ్చిన అవకాశాన్ని నేను పోగొట్టుకోకూడదన్న ఉద్దేశంతో నేను వాక్యాన్ని ప్రిపేర్ అయ్యాను. ఎందుకంటే వాక్యం నేను చెప్పడం కాదు, కానీ నన్ను నేను తెలుసుకోవడానికి వాక్యము నా గురించి, మీ గురించి, అందరి గురించి కూడా నేను ఈ వాక్యం చెప్పాలని నేను నిర్ణయించుకున్నాను. అలాగే మరి ఈ అవకాశం ఇచ్చిన సంఘ పెద్దలు కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. స్త్రీల సమాజం కూడా మరి ఒకసారి నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఈ దినము మరి మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం మనం చదివి విన్నాము. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుంచి 18 వరకు మనం చదువుగా విన్నాము. ఈ దిన వాక్యం ఒక అంశము సర్వాంగ కవచం. మనం సర్వాంగ కవచం అన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మనమున్న ఈ దినాలలో మనకు కావాల్సింది ఏంటంటే, మనకి ఈ దినాలైనా కదా ఎప్పుడు కూడా క్రైస్తవులకు ఉండవలసింది ఒక సర్వాంగ కవచం అన్నమాట. అయితే క్రైస్తవ జీవితం ఒక పోరాటం లాంటిది. ఎప్పుడు నిత్యము మనం పోరాడుతూనే ఉండాలి. ఎవరితో పోరాడాలి? దేవునితో కాదు. మన నిత్యము మా క్రైస్తవులు అన్న తర్వాత మనకి పోరాటం ఉంటూనే ఉందన్నమాట. ఒక పోరాటం లాంటిది మనకి క్రైస్తవుని జీవితం. ఆ పోరాటం ఎలా ఉండాలి? మంచిదై ఉండాలి. పోరాటం మనకు మంచిదై ఉండాలి. ఆ మంచిదైన పోరాటం విశ్వాస సహితమైనదై ఉండాలి. మనం పోరాడే పోరాటం మంచిదై ఉండాలి. ఆ పోరాటం విశ్వాస సహితమైనదై ఉండాలన్నమాట. ఆ పోరాటం క్రీస్తు యొక్క మంచి సైనికుల వలె నియమ ప్రకారం మనం పోరాడాలి. ఆ పోరాటం మనం పోరాడిన పోరాటాన్ని బట్టి మనకేమి రావాలి? అక్షయమైన కిరీటాన్ని మనం పొందేదిగా మన పోరాటం ఉండాలి తప్ప ఈ లోకరీతిగా కాదు. ఎందుకంటే మనం పోరాడే పోరాటం మంచిదిగా ఉండాలి, మంచి సైనికునిగా ఉండాలి, తర్వాత క్రీస్తు యొక్క మంచి సైనికునిగా ఉండాలి, విశ్వాస సహితమైనదై ఉండాలి. ఈ పోరాటం వల్ల మనకి అక్షయమైన కిరీటం పొందేదిగా మన పోరాటం ఉండాలి. పోరాడాలంటే ఏముండాలి? మామూలుగా అయితే మన పోరాటంతో యుద్ధానికి వెళ్తున్నామని అంటే మనకేముండాలి? ఆయుధాలు ఉండాలి. కానీ మనం పోరాడేది శరీరంతో కాదు.
ఇప్పుడు మనం క్రైస్తవులు పోరాడేది శరీరాలతో కాదు, కానీ దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నాం. కాబట్టి దేవుడు మనకిచ్చే ఆయుధాన్ని మనం ఆత్మలోను, మనసులోను, హృదయంలోను కూడా వాటిని ధరించాలి. మామూలుగా శరీరానికి ధరించే ఆయుధం కాదు దేవుడిచ్చే ఆయుధం. మన ఆత్మలోను, హృదయంలోను కూడా దాన్ని ధరిస్తేనే మనం ఆత్మ సంబంధమైన దురాత్మలతో మనం పోరాడడానికి మనం శక్తివంతం అవుతాం. అయితే దేవుడిచ్చే ఆయుధం ఏంటి? ఇప్పుడు మనం ఆయుధంతో పోరాడాలి. మనం ఏ ఆయుధంతో మనం పోరాడాలంటే ఒక ఆయుధం అంటూ ఉండాలి కదా. ఆ ఆయుధం ఏ ఆయుధం? దేవుడిచ్చే ఆయుధం అయితేనే మనం ఎవరితో పోరాడతామో దురాత్మల సమూహంతో మనం పోరాడగల శక్తి మనకు వస్తుంది. అంతే తప్ప ఈ లోకరీతిగా ఉన్న ఆయుధాలతో మన దురాత్మలతో మనం పోరాడడానికి మనకి ఎటువంటి శక్తి ఉండదు. అయితే సర్వాంగ కవచం అనే ఆయుధాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆ సర్వాంగ కవచం అనే ఆయుధాన్ని మనం ధరించుకుంటే ఈ లోకంతో మనం పోరాడి గెలవడానికి ఒక అవకాశం ఉంటుంది. అయితే అపవాది తంత్రాలని ఎదిరించే శక్తి కూడా ఈ ఆయుధం ద్వారా మనకు వస్తుంది. ఏ ఆయుధం? దేవుడిచ్చే ఆయుధం ద్వారా మనకి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఒకవేళ ఆ శక్తి మనకు రావాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించాలి. ధరించుకోవడం అంటే ఏంటి? మనం ధరించుకునేది మన దగ్గర సిద్ధంగానే ఉంది, కానీ ఆ ఆయుధాన్ని మనం ధరించుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా మనల్ని మనం ఒకసారి పరీక్ష చేసుకోవాల్సిన వారంగా ఉన్నాము. ఎందుకంటే దేవుడు ఆయుధాన్ని మనం సిద్ధంగానే ఉంచాడు మనకి, కానీ ఆయుధాన్ని ధరించుకునే అర్హత మనకుందా? అటువంటి సిద్ధపాటు మనకుందా? అటువంటి సిద్ధపాటు కలిగి మనం ఉన్నామా లేదా అన్నది మనం ఒకసారి పరీక్షించుకుంటే, మనం సిద్ధంగా ఉంటే గనక మనం ధరించుకున్న ఆయుధం దేవుడు మన దగ్గరే ఉంచాడు. ఆ కవచం ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అనే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకుంటే దురాత్మ శక్తులతో మనకు పోరాడే శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అన్నమాట. అయితే ఆపద్దినాన అదృశ్య అంధకార శక్తులతో మనం పోరాడాలంట. ఇప్పుడు మనం యేసుక్రీస్తు అనే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకున్న వారంగా ఉంటే అదృశ్య శక్తులతో మనం పోరాడే శక్తిని కలిగి మనం ఉంటాము. అయితే అపవాది మన మీద హఠాత్తుగా దాడి చేస్తాడు. వాడు చెప్పి మనకి దాడి చేయడు, హఠాత్తుగా మన మీద వాడు దాడి చేస్తాడు. ఎందుకంటే వాడు కుయుక్తితో ఉంటాడు అన్నమాట. కుయుక్తి గలవాడు గనక వాడు మన మీద హఠాత్తుగా దాడి చేస్తాడు. మనం ఎగ్జాంపుల్గా మనం యోబునే తీసుకుంటే, యోబు జీవితాన్ని తీసుకుంటే యోబు మీద అలాగే హఠాత్తుగా దాడి చేశాడు. ఎందుకంటే యోబు ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో, నీతితో జీవిస్తున్నప్పుడు యోబుని పరీక్షించాలి. ఇతను దేవుని ఒకవేళ నేను కష్టం పెడితే కనుక ఇతను నిలవబడగలడా లేదా, పోరాడగలడా లేదా అని అపవాది యోబు మీదకి సడన్ గా దాడి చేసింది. సంతోషంగా ఉంటున్న ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసేసింది. ఒక్కసారి చిన్నాభిన్నం చేసేసి అంత కూడా నాశనం చేసింది. ఆస్తులు తీసేసుకుంది, బిడ్డలు తీసేసుకుంది, సమస్తాన్ని తీసేసుకుంది, యోబు శరీరాన్ని కూడా తీసేసుకుంది. కానీ యోబు ప్రాణాన్ని మాత్రం తీసుకెళ్ళకపోయింది. ఎందుకంటే యోబు దేవుని వశంలో ఉన్నాడు, దేవుని ఆ చేతిలో పడ్డాడు యోబు. కనుకనే అపవాది యోబు యొక్క ప్రాణాన్ని మాత్రం తీసుకోలేదు. ఎందుకంటే మనం దేవుని చేతిలో ఉంటే మనకి ఎన్ని సమస్యలు వచ్చినా కానీ మనం భయపడవలసిన అవసరమే లేదు. ఎందుకంటే దేవుడు మనకున్నాడు, ఏదైనా దారి మనకు చూపిస్తాడు, ఎలాగైనా మనల్ని రక్షిస్తాడు అన్న విశ్వాసము, నమ్మకం కలిగి మనం జీవించినట్లయితే ప్రతి ఆపద నుంచి యోబుని ఏ విధంగా అయితే కాపాడాడు. యోబు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో చిల్ల పెంకుతో తన శరీరాన్ని తన్నప్పుడు పరిస్థితుల్లో కూడా స్నేహితులు కానీ భార్య కానీ వచ్చి దేవుని దూషించి అన్నప్పుడు కూడా దేవుని వదలలేదు. ఎందుకంటే యోబు సర్వాంగ కవచాన్ని ధరించుకుని ఉన్నాడు. సర్వాంగ కవచాన్ని ధరించుకుని ఉన్నాడు కాబట్టి ఈ దురాత్మ శక్తులు ఎన్ని తన చుట్టూ ఉన్నా కానీ తనతో పోరాడాడు కాబట్టి దాని మీద విజయం పొందాడా లేదా? యోబు విజయం పొందాడు. తిరిగి తన పూర్వస్థితిని పొందుకోగలిగాడు దేవుడి నుంచి. అది యోబుకు అదే సాధ్యమైందన్నమాట. అటువంటి విశ్వాసం, అటువంటి నమ్మకం ఈ దినాల్లో మనం కూడా కలిగి ఉండాలి. అయితే అయినా యోబు మనసు చలించలేదు. ఎట్టి పరిస్థితులలో కూడా యోబు మనసు ఎక్కడ కూడా చలించినట్టు కూడా మన బైబిల్ వాక్యంలో భార్య కూడా దూషించి చచ్చిపో, ఎందుకు నీకు ఈ పరిస్థితి అన్నప్పుడు కూడా మనం మంచిని అనుభవిస్తామా దేవుడి నుండి, చెడుని మనం అనుభవించడానికి తగదా అని చక్కటి వాక్యంతో, నోటి మాటతో కూడా యోబు పాపం చేయలేదంట. అంత చక్కగా యోబు గురించి మనకి యోబు పత్రికలో రాయబడింది. యోబు జీవితాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే మనం అంత విశ్వాసంతో మనం ఉంటే మన జీవితాలు ధన్యమైపోతాయి. అక్షయమైన కిరీటాన్ని యోబు పొందుకున్నాడు. ఆ విధంగా మనం కూడా అటువంటి అక్షయమైన కిరీటాన్ని మనం కూడా ఆ విధంగా జీవించినట్లయితే మనం కూడా అక్షయ కిరీటాన్ని పొందుకుంటాం.
అంటే యోగులాగానే మన సమస్యలు పొందాలంటే అందరికీ సమస్యలు ఉండవు. దేవుని చిత్తం ఉంటుంది. ఆ చిత్త ప్రకారమే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా దేవుడు తన వైపు తిప్పుకుంటాడు. దాంట్లో మనం నిలబడాలి. అయితే క్రైస్తవ జీవితం ఒక తేలికైనది కాదు, సాధారణమైన జీవితం కాదు. అపవాది ఏ క్షణాన్నైనా మనపై దాడి చేస్తాడు కనుక మనం సాతాను మనపై దాడి చేస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మన మీద దాడి చేయకపోతేనే మనం ఆశ్చర్యపోవాలి తప్ప ఆ సాతాను మన మీద దాడి చేశాడంటే, ఎందుకంటే మనం ఈ నెల నుండి లేకపోతే ఈ సంవత్సరం నుండి నేను దేవునిలో ఇంకా బలంగా ఎదగాలి, ఇంకా బలంగా ఉండాలి అని అంటే ఏదో ఒకటి పెడతాడు అపవాది. లేకపోతే కుటుంబంలో కూడా ఏదో ఒకటి పెడతాడు. లేకపోతే మనం పనిచేసే స్థలంలో కూడా మనం చక్కగా ఉండాలని అనుకుంటే ఏదో ఒక రూపాన్ని ఏదో ఒక మూల నుండి ఆ అపవాది మనల్ని కెలుగుతూనే ఉంటాడు అన్నమాట. ఆ విధంగా మనల్ని పురుకొల్పుతూ ఉంటాడు లోకం వైపు తిరగమని. అయినప్పటికీ మనం తొణకక వెనకక ఉంటే గనక అపవాది మనల్ని ఏమీ చేయలేడు. అయితే అపవాదిని మనం ఎదిరించాలంటే మన దగ్గర ఉన్న ఆయుధాలు కానీ అణుబాంబులు కానీ వాటి అవసరం ఏమీ లేదు, అవి అనవసరం అన్నమాట. అపవాదిని ఎదిరించాలంటే ఈ లోకరీతిగా ఉన్న ఆయుధాలు ఏమీ పనికి రావు. అయితే కానీ దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని మాత్రమే మనం ధరించుకుంటే మనం అపవాదిని ఎదిరించడానికి శక్తివంతులు అవుతాయి. ఎందుకంటే మనం పోరాడేది శరీరంతో కాదు, శరీరము లేని దురాత్మల సమూహంతోనూ అధికారులతోనూ లోకనాథులతోనూ అంధకార సంబంధమగు లోకనాథులతో మనం పోరాడుచున్నాము కనుక బాధలు, హింసలు, పేదరికం, కష్టం, నష్టం ఎన్ని వచ్చినప్పటికీ యేసుక్రీస్తు అనే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకొని జీవించినట్లయితే ఇవన్నిటిపై కూడా దేవుడు మనకి విజయాన్ని కలుగు చేస్తాడు. అయితే సర్వాంగ కవచంలోని కవచాలు ఎన్ని ఉన్నాయో మనం చూసుకుందాం. అయితే 1 నడుమునకు సత్యమనే దండి, 2 నీతి అను మైమరు, 3 పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు, 4వది విశ్వాసమను డోలు, 5వది రక్షణయను శిరస్త్రాణం, 6వది దేవుని వాక్యమును ఆత్మకట్కము. ఈ 6 యేసుక్రీస్తును సర్వాంగ కవచంలోని ఈ 6 కవచాలు ఉన్నాయి. ఈ 6 కవచాలు కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు. అయితే ఇందులో మనం కొన్ని ధరించి కొన్ని ధరించకపోతే చాలా ప్రమాదకరం అన్నమాట. మన జీవితమే ప్రమాదంలో పడిపోతుంది. కొన్ని ధరించి కొన్ని ధరించకపోతే అలాగా వెచ్చగానైనా ఉండాలి, చల్లగానైనా ఉండాలి, కానీ నిలువెచ్చిన జీవితం మనకి పనికిరాదు. కనుక మనం యేసుక్రీస్తు సర్వాంగ కవచాన్ని ధరించుకుంటే ఈ 6 కూడా ఒకవేళ సత్యంగా నడిచి మనం నీతిని మర్చిపోయామనుకో మనకి దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. మనం అబద్ధాలు పలుకుతూ మనం నీతిగా ఉన్నాము అని అంటే మనకు అది ప్రయోజనకరం కాదన్నమాట. అయితే పాదములకు సమాధానమని సువార్త అయిన సిద్ధ మనసును జోడు తొడుక్కోవాలంట. అంటే మన పాదములకు సిద్ధ మనసును జోడు తొడుక్కొని మనం సువార్త ప్రకటించే వారుగా ఉండాలి. విశ్వాసమైన డాలు మన చేతితో పట్టుకోవాలన్నమాట. అయితే ఈ 6 కవచాలలో సగం ధరిస్తే మాత్రం మనకి చాలా ప్రమాదకరం ఉంటుంది. కనుక క్రీస్తును ధరిస్తేనే మనం పోరాటంలో గెలవగలం. క్రీస్తు అను ఒక సర్వాంగ కవచాన్ని మనం ధరిస్తే పోరాటంలో నిలబడగలం. నిలబడితేనే మనం పోరాడగలం. పోరాడితేనే విజయం సాధించగలం. అంతే కదా. మనం ఈ సర్వాంగ కవచాన్ని మనం ధరిస్తేనే మనం పోరాటంలో నిలబడగలం. లేకపోతే ఇప్పుడు యుద్ధానికి వెళ్తున్నాం. మనం యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏమి యుద్ధంలో ఉన్న శూరుల సైనికులు కొన్ని ధరిస్తారు. వాళ్ళకంటూ కొన్ని ఉంటాయి. అవి ధరిస్తేనే వాళ్ళు యుద్ధంలోకి వెళ్ళగలి శత్రువులతో పోరాడగలరు. కానీ కొన్ని ధరించి తలకి ఏమి పెట్టుకోకుండా ఒంటికి పెట్టుకుంటే తలకి గాయం అవ్వచ్చు. ముఖానికి పెట్టుకుంటారు, దీనికి పెట్టుకుంటారు, డాలు పెట్టుకుంటారు, అన్ని పెట్టుకుంటారు. కొన్ని పెట్టుకుని కొన్ని పెట్టుకోకపోతే కనుక యుద్ధంలో వారు నిలబడలేరు. కనుక మనం కూడా క్రైస్తవమైన మనము యేసుక్రీస్తుని సర్వాంగ కవచాన్ని ధరించి పోరాటంలో నిలబడాలి. నిలబడితేనే మనం పోరాడగలం. ఆ విధముగా పోరాడితేనే విజయాన్ని మనం పొందుకోగలము, సాధించగలము. అయితే ప్రభువులో క్రైస్తవ మనందరం కూడా బలాఢ్యులమై ఉండాలి. బలాఢ్యులమై ఉంటేనే మనం అపవాదిని మనం ఎదిరించగలం. విశ్వాసులు ఆత్మ సంబంధమైన యుద్ధంలో ఉంటారంట. విశ్వాసులు ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైన యుద్ధంలో ఉంటారు. యుద్ధంతో ఎప్పుడు పోరాడుతూనే ఉంటారు. అపవాది ఎప్పుడు మీద దాడి చేస్తాడా, మన విశ్వాసాన్ని ఎప్పుడు మనం కోల్పోతామని భయపడుతూనే ఉంటారు. ఆ విధంగా ఎప్పటికప్పుడే సిద్ధపడుతూ ప్రార్థనతో ఎప్పుడు సిద్ధపడుతూనే ఉంటారు, ఎప్పుడు పోరాడుతూనే ఉంటారు. కనుక దేవుడు వాళ్ళని విశ్వాసం ఆత్మలో యుద్ధం చేస్తారంట. విశ్వాసులైన వారు ఆ యుద్ధంలో గెలిస్తేనే వారు అక్షయ కిరీటాన్ని పొందుకుంటారు. అంటే మనం దేవుని సైనికులుగా మనం ఉండాలి. దేవుని సైనికులుగా ఉండి దేవుని యొక్క వెపన్స్గా మనం ఉపయోగపడాలంట.
ప్రతి ఒక్కరు దేవుని గురించి, దేవుని యొక్క వెపన్స్గానంటే మనం ప్రతి ఒక్కళ్ళని కూడా పట్టుకుని వాళ్ళని దేవుని సన్నిధికి తీసుకొచ్చే వారంగా, యుద్ధ సైనికులుగా మనం పోరాడుతూ ఉండాలి, మనం జయిస్తూ ఉండాలి. ఓటమి పాలు కాకూడదు. ఓటమి పాలు ఎప్పుడవుతామంటే దేవుడిచ్చిన కవచాన్ని మనం ధరించుకోకపోతే కనుక మన యుద్ధంలో మనం ఓటమి పాలవుతాం. ఎందుకంటే ఏమి ధరించుకోకుండా మనలో ఈ 6 కవచాలు మనలో లేకపోతే మనకు ఓటమే వస్తుంది ఎప్పుడు కూడా. అంతేగాని అక్షయమనే కిరీటం రాదు మనకెప్పుడు కూడా. ఏమవుతుంది, మనకి నరకానికి వెళ్ళడానికి మాత్రం ఇది మార్గం చూపిస్తుంది తప్ప పరలోకానికి వెళ్ళడానికి మాత్రం ఏ మాత్రం కూడా మనకి మార్గం చూపించదు. ఎందుకంటే ఈ సర్వాంగ కవచాలు మనం ధరించకపోతే. అయితే మన శక్తి వల్ల కానీ, మన బలం, మన సంకల్ప బలం వల్ల కానీ ఏది కూడా మనం ఈ లోకంలో సాధించలేము. ఈ దురాత్మల శక్తితో మనం పోరాడలేము. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం పోరాడుతూనే ఉన్నాము. ఈ దినాలు ఏ దినాల్లో ఉన్నాం మనం. అందుకనే మనం ఎప్పుడు కూడా ఆయన వైపు చూస్తూ ఉండాలి. ఆయన వైపు చూస్తూ ఉంటే ఆయన వాక్కును మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన మనల్ని హెచ్చరిస్తూనే ఉన్నాడు. దుర్దినములు రాకముందే మీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోండి మనల్ని ఆయన హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ ఆల్రెడీ మనం దుర్దినంలోకి వచ్చేసాము. మన సమయం అయిపోతుంది. దేవుని సమయం వచ్చిందంటే ఇంకా మనకు సమయం ఉండదు. ఆయన సమయమే, ఆయన చేయవలసిన కార్యమే చేస్తాడే తప్ప మనం ఏమి చేసినా కానీ ఆయన సన్నిధికి చేరదు. ఎందుకంటే మనకు కొంత సమయాన్ని ఇచ్చాడు. దుర్దినంలో రాకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోండి అని ఆయన మొదటి నుంచి మనల్ని హెచ్చరిస్తూనే ఉన్నారు. ఆనాడు ఇశ్రాయేలీయుల ప్రజలను కూడా అలాగే హెచ్చరిస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ వారు విననల్లని ప్రజలుగా ఉన్నారు. ఆయన విననల్లని ప్రజల వైపు దినమెల్లా ఆయన చేతులు చాపుచునే ఉన్నాడు. అంత ప్రేమగల దేవుడు మన దేవుడు, మన పక్షంలో ఉన్న దేవుడు, మనలో ఉన్న దేవుడు, మనతో ఉన్న దేవుడు మన ప్రభువు. కనుక మనం ఎలా ఉండాలి అని అంటే ఎల్లప్పుడూ కూడా ఆయన వాక్కును బట్టి, ఆయన వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది, ఆయన వాక్యమే మనల్ని నడిపిస్తుంది, ఆయన వాక్యమే మనల్ని పోషిస్తుంది. కనుక ఎల్లప్పుడూ ఆయన వాక్కు వైపే మనం కన్నులెత్తి చూడాలి. ఆయన వాక్కునే మనం వింటూ ఉండాలి. అయితే ఈ పోరాటంలో మనం బలవంతులుగా ఉండాలన్నా, విజయం సాధించాలన్నా ఆయన ఇచ్చే సర్వాంగ కవచాన్ని మనం తప్పకుండా ధరించుకోవాలి. అపవాది శక్తులు వాడి మోసకరమైన కుతంత్రాలను నాశనం చేయాలంటే దేవుని యొక్క కవచం లేకుండా వాడి కుతంత్రాలను మనం ఎదుర్కోలేము, వాడి శక్తిని కూడా మనం ఎదుర్కోలేము. ఎందుకంటే ఆ కవచం మనతో ఉంటేనే మనం వాడిని ఎదుర్కోగలమాట. విశ్వాసాలను ఓడించాలన్న గట్టి పట్టుదల కలిగిన ఒక అంటే బహు టక్కర్ శత్రువు అంట అపవాది. అంటే విశ్వాసాలను ఏ విధముగా వాడిని పడేయాలి, ఏ విధముగా వాళ్ళని ఈ లోకాన్ని నుంచి తెచ్చేయాలి, దేవుడి నుంచి విడగొట్టాలి అని గొప్ప టక్కరి ఆలోచనలతో ఉంటాడంట. టక్కరి శత్రువు అంటే విశ్వాసులకి, అంటే క్రైస్తవులకి అపవాది. అలాంటి శత్రువు ఈ అపవాది. అందుకే దేవుని కవచం లేకుండా వాడిని మనం ఏమి చేయలేమని. అంటే ఎందుకు నేను ప్రతి 10 సార్లు ఇది దేవుని కవచం అని నేను చెప్తున్నానంటే అదే ఇప్పుడు మనకు అవసరమైంది. ఇప్పుడు కూడా ఆయన కవచం లేకుండా క్రైస్తవులు అన్నవారు ఎవరు ఏమి సాధించలేరు. ఆయన్ని ధరించుకుంటేనే ఎంతో మంది ఆయన్ని ఎదిరించి ఏంటి మనకు బలిష్టానుసారంగా జీవించిన వాళ్ళు ఎవరు కూడా మరి ఏమి సాధించలేకుండానే ఉన్నారు. ఆయన్ని ధరించిన తర్వాత మనం కొన్ని సాధించలేకపోవచ్చు. కానీ వచ్చే కాలంలోనూ ఆయన కొరకు మనల్ని ఎన్నో గొప్ప కార్యాలు చేసేవారుగా ఆయన మనల్ని నడిపిస్తాడు. అయితే మనం దుర్దినాల్లో ఉన్నాం. ఈ దినాలు చెడ్డవిగా ఉన్నాయి కనుక స్థిరంగా మనం నిలబడాలి. అస్థిరంగా మనం జీవించకూడదు, స్థిరంగానే మనం నిలబడాలి. ఎందుకంటే క్రీస్తు మనలో ఉన్నాడు, మన పక్షంగా ఉన్న దేవుడు మనలో ఉన్నాడు కనుక మనకి అపవాదిపై ఎప్పుడు కూడా జయాన్ని ఇస్తూనే ఉంటాడు. అయితే ఈ కవచంలో 6 కవచాల గురించి కొంచెంగా మనం తెలుసుకుందాం. సత్యమనే దట్టి అంటే విశ్వాస జీవితంలోనూ పోరాటంలోనూ కూడా మనము సత్యముగానే ఉండాలి. నిజం మాట్లాడితేనే సత్యంగానే ఉండాలి. అన్నిటికీ ఆధారం ఈ సత్యమనే దట్టి. ఈ సత్యమనే దట్టి మొదటగా మనం నడుముకు కట్టుకోవాలి. ఇప్పుడు ఎవరైనా యుద్ధ రంగంలోకైనా ఎవరైతే ఏదన్నా కొంచెం మామూలుగా పోరాటంలోకి వెళ్ళారనుకో, వాళ్ళు ఏం చేస్తారు, బలంగా ఉన్నవాళ్ళు నడుముకి గట్టిగా నడుముతో కట్టేసుకుని రండి అనేసి అన్నట్టుగా పోరాటానికి వెళ్తారు. అలాంటిదే సత్యం అనే దట్టి క్రైస్తవులమైన మనం కట్టుకోవాలన్నమాట. అప్పుడే మనం ఏదంటే సాతాను నుండి మనకు జయం కలుగుతుంది. మరి తర్వాత మన పాపాల నుండి మనం బలపరుస్తుంది, విజయాన్ని అందిస్తుంది. అయితే రెండవది నీతైన మైమరువు. నీతైన మైమరువు అంటే విశ్వాసి నీతి న్యాయాలతో జీవించాలంట.
ఈ కవచం క్రీస్తుకు గుర్తుగా ఉందంట. నీతి అనే మైమరువు. ఎందుకంటే దేవుడు విశ్వాసుల్ని క్రీస్తులో న్యాయవంతులుగా ఎంచాడంట. విశ్వాసులందరినీ కూడా దేవుడు క్రీస్తులో వాళ్ళు న్యాయవంతులు, నీతి న్యాయాలతో ఉన్నవారు విశ్వాసులు అంట. అపవాదాన్ని ఎదిరించాలంటే నీతి న్యాయాలతో మనం జీవించాలి. అప్పుడు అపవాదాన్ని మనం ఎదిరించి నిలబడగలుగుతాము. అయితే మూడవది, మన పాదాలకు సిద్ధ మనసు సమాధాన సువార్త వలన సిద్ధ మనసు అనే జోడు తొడుగుకోవటం అన్నమాట. అయితే మన పాదాలకు శుభవార్త అనే చెప్పులు మనం తొడుగుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా ఈ మంచి వార్తను మనం చాటించే వారంగా ఉండాలి. అయితే నాలుగవది, విశ్వాసం అనే డాలు. మన చేతిలో విశ్వాసం అనే డాలు గనక మన చేతిలో ఉంటే అపవాది ఎన్ని బాణాలు వేసినప్పటికీ, ఎన్ని ఆయుధాలు మన వైపు విసిరినప్పటికీ విశ్వాసమైన డాలుతోటి వాడి తంత్రాలను కానీ వాడు వేసే బాణాలను కానీ మనం తిప్పి కొట్టగలం, విసిరి వాడికే కొట్టగలం అన్నమాట. అవి ఎప్పుడు విశ్వాసమైన డాలు మన చేతితో పట్టుకోవాలి. ఆ పట్టుకున్నప్పుడే వాడి గల బాణాలని, వాడికంటే వాడి అనే బాణం మన చేతిలో ఉంది. ఏంటది? విశ్వాసమైన డాలు. ఆ డాలును పట్టుకుని మనం సాతాను కానీ ఎదిరించగల శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అయితే దేవుడి యందు మనం ప్రభునందు మనకు విజయం ఇస్తాడు అన్నమాట. అయితే ఐదవది స్థిరస్త్రాణం. స్థిరస్త్రాణం అంటే దేవుడు మనకు ధరించే హెల్మెట్ లాంటిది అనమాట. తలకు పెట్టుకుంటాం కదా, హెల్మెట్ లాంటిది. ఎటువంటి కాపాడకుండా, ఎటువంటి దురాలోచన లేకుండా, ఎటువంటి పాపాలు లేకుండా మనలోని మనకు స్థిరస్త్రాణం అనమాట. రక్షణ కలిగించే స్థిరస్త్రాణం అనమాట. రక్షణ అనుభవం మనకు ఉండాలి. క్రైస్తవునికి రక్షణ అనుభవం ఉంటే గనక మనం ఆ స్థిరస్త్రాన్ని మనం ధరించుకుంటే మనకు రక్షణ అనుభవం మనలోకి వస్తుంది. ఆరవది, ఆత్మని ఖడ్గం. ఆత్మని ఖడ్గం ఏంటంటే దేవుని వాక్కు. మన ఆత్మ ఖడ్గం. దీని ద్వారా అపవాదిని మనం ఎదిరించగలము. తర్వాత అపవాది నుండి మనల్ని మనం కాపాడుకోగలం. ఎందుకంటే వాక్యాన్ని దినదినము మన వాక్యాన్ని చదువుకుంటే వాక్యమే మనల్ని బలపరుస్తుంది, వాక్యమే మనల్ని నడిపిస్తుంది. కనుక ప్రతిదినము దేవుని యొక్క ఆత్మ ఖడ్గమైన వాక్యం. ఎందుకంటే 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం దేవుని వాక్యం. అలాంటి వాక్యాన్ని మనం కలిగి ఉంటే ఎవరు ఈ లోకంలో ఏ శరీరులు కానీ ఎవరు కానీ కూడా మనల్ని ఏమి చేయలేరు. అధికారుల మీద అధికారం ఇస్తాడు, అపవాదిపై అధికారం ఇస్తాడు, ఈ లోక సంబంధులపై అధికారం ఇస్తాడు. ప్రతి విషయంలోనూ కూడా దేవుడు మనకి అధికారాన్ని అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే దేవుని వాక్య ప్రకారంగా మనం నడుచుకుంటే, దేవుని వాక్యాన్ని చదివితే కనుక మనకి ప్రతి విషయంలోనూ కూడా దేవుడు మనకు అధికారం ఇస్తాడు. కనుక ఈ ఆత్మనే ఖడ్గాన్ని కూడా మనం ధరించుకున్న వారంగా ఉండాలి. శత్రువు బలం మీద మనకి అధికారాన్ని అనుగ్రహిస్తాడు. ఎందుకంటే మనకు కావాల్సింది ఏమీ లేదు. మన శత్రువు మీద, మన శత్రువు ఎవరు? ఈ లోకరీతిగా మన శత్రువు అపవాది. అపవాది మీద మనకు అధికారాన్ని ఆయన ఇచ్చాడంటే ఇంకా వాడు మనల్ని ఏమి చేయలేడు. అయితే మరి ఏ విధంగా మనం జీవించాలి ఈ లోకరీతిలో? ప్రస్తుతం ఉన్న ఈ భయంకరమైన రీతిలో దేవుడు ఎందుకు ఇచ్చాడు ఇది? మనం ప్రార్థిస్తూనే ఉన్నాం. దేన మనసు కలిగి మనం ప్రతిదినము ప్రార్థిస్తున్నాం. కానీ ఈ పరిస్థితులను బట్టి దేవుడిని అడుగుతున్నాం మనం, దేవా మమ్మల్ని మా వైపు చూడు. ఇప్పుడు ఈ పరిస్థితి అంతా కలిగించింది ఒక దేవుని చిత్తమేమో మనకు తెలీదు. కానీ ఈ చిత్తాన్ని బట్టి దేవుడిని మనం అడగాలి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? మా పాపాలను బట్టి దేవ మమ్మల్ని క్షమించు అని మనం దేవుని అడగాలి. అప్పుడైతే ఇశ్రాయేలీలు అయితే వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ, వాళ్ళు తింటూ త్రాగుతూ, వాళ్ళు దేవుడిని మర్చిపోయిన స్థితిలో వాళ్ళు జీవిస్తున్నప్పుడు వాళ్ళకి రోగాల్ని పంపించాడు దేవుడు. రోగాల్ని పంపించినప్పుడు దాన్ని బట్టి దేవుని వైపు తిరిగి వాళ్ళు ప్రార్థిస్తే జాలిగల దేవుడు, ప్రేమగల దేవుడు, కరుణగల దేవుడు మన దేవుడు. కనుక వాళ్ళకున్న రోగాల నుండి వాళ్ళని విముక్తుల్ని చేశాడు. విముక్తుల్ని చేసి వాళ్ళకి ఒక సాధారణమైన జీవితాన్ని అనుగ్రహించాడు. అలాగే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి దేవుడు మనకు ఒక రోగాన్ని ఇచ్చాడు. దేవుడు ఆ రోగాన్ని బట్టి దేవుడిని మనం ఎప్పుడు అడుగుతామా? మన వైపు ఎప్పుడు ఆయన వైపు మనం తిరుగుతామని దేవుడు మన వైపే చూస్తున్నాడు. మనం కాపాడడానికి ఎప్పుడు వీరు మొరపెడతారా, ఎప్పుడు వాళ్ళ మరో నా సన్నిధికి వస్తాయా, నేను ఎప్పుడు వాళ్ళని కాపాడాలని ఆయన సిద్ధంగానే ఉన్నాడు. కానీ మనం ప్రార్థించే ప్రార్థన ఏ విధముగా ఉండాలి? మనకు వచ్చిన రోగాన్ని దేవా తీసే అండమో కాదు, ఆత్మతో సత్యముతో దేవుడిని మనం ప్రార్థించాలి. విశ్వాసంతో మనం ప్రార్థిస్తే అప్పుడు దేవుడు కనికరిస్తాడు, కరుణ చూపిస్తాడు. ఈ ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా మన మధ్య నుండి తొలగిస్తాడు దేవుడు. ఒక సామాన్యమైన జీవితాన్ని మనకు కలిగిస్తాడు అన్నమాట దేవుడు. అటువంటి సామాన్యమైన జీవితం మనకు జీవించాలంటే గనక తప్పకుండా దేవుని వైపు మనం తిరగాలి. దేవుని వైపు తిరిగి ఆయన అడిగితే గనక ఒక మంచి ఒక సమభూమి గల ప్రాంతంలో దేవుడు మనల్ని నివసింపచేస్తాడు. అయితే మనం ఏ విధంగా జీవిస్తున్నాము? నాకు ఈ యొక్క వాక్యం చెప్పడానికి పాస్టర్ గారు సమయం ఇచ్చినప్పుడు అయ్యో ఏంటి ఎవరు లేరా ఏంటి అని అనుకున్నాను నేను. కానీ మళ్ళీ వెంటనే ఇంకా పాస్టర్ గారికి నో అని మాత్రం నేను చెప్పలేదు. పాస్టర్ గారు వెంటనే అమ్మ చెప్పండి మీరు, నేను 4 వారాలు కూడా నలుగురికి అప్పచెప్పాలనుకుంటున్నాను అని అంటున్నప్పుడు నిజమే, ఒకవేళ దేవుడు ఆయన ప్రేరేపించారేమో,
ఆయన సిద్ధపరిచి నువ్వు సంఘంలో ఎవరైతే వాక్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళ ద్వారా వాక్యం చెప్పించని ఆయన ప్రేరేపింపబడి ఉండొచ్చు. ఆయన ఆ విధంగా ఫోన్ చేశారేమో నేను అనుకుంటున్నాను. నేను అయితే ఈ అవకాశం వచ్చింది, మనకి మాట్లాడే అవకాశం వచ్చింది. చెప్తూ ఉంటే అదే మనల్ని బలపరుస్తుంది, ఆ వాక్యమే మనల్ని నడిపిస్తుంది. ఆ వాక్యం ద్వారానే మనం జీవించగలుగుతాము. మనల్ని మనం తగ్గించుకుంటాను, నన్ను నేను తగ్గించుకుంటాను, నా విశ్వాసాన్ని బలపరుచుకుంటాను, ఇంకా విశ్వాసంలో ఎదగడానికి అవకాశం ఉంటుంది. దేవుని చిత్తం ఈ దినాల్లో మనం ఎక్కువగా గడపవలసింది ఆయనతోనే. కనుక ఆ అవకాశాన్ని నేను నువ్వు అనుకోకుండా నేను ఈ వాక్యాన్ని 2 రోజులు నిన్న ఒక్కరోజు నేను సిద్ధపడ్డాను అనమాట. ఆ సిద్ధపడిన వాక్యాన్ని నేను ఏం చెప్పాలంటే, దేవా ఇప్పుడున్న మేము పరిస్థితుల్లో నీవు మాకు సర్వాంగ కవచంగా ఉండాలి. నిన్ను ధరించుకుంటేనే కానీ మేము ఈ లోకంలో జీవించలేము. ఎక్కడికి వెళ్ళినా నిన్ను చూస్తే భయం, నన్ను చూస్తే భయం, తుమ్మితే భయం, దగ్గితే భయం, ఎవరికి ఏదైనా పెడితే తినడానికి భయం, ఎక్కడికైనా వెళ్ళాలంటే భయం. అటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాము. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తుని సర్వాంగ కవచంగా మనం ధరించి జీవించగలుగుతామో అప్పుడు ఎన్ని పరిస్థితులు ఎదురైనప్పటికీ వాటిని ఎదిరించగల శక్తిని దేవుడు మనకి అనుగ్రహిస్తాడన్న ఇది నాకు ఒక విశ్వాసం నాకు కలిగింది మాట. పాస్టర్ గారు వాక్యం చెప్పమని అన్నా వెంటనే, అయితే అలాగే పాస్టర్ గారు నేను తప్పకుండా చెప్తానండి అని మన పేర్లో చెప్పాడు పాస్టర్ గారు. ఇలాగ మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి అమ్మ వాక్యం చెప్పడానికి అనేసి అన్నారు. అలాగే చెప్పానమాట. ఎందుకంటే ఇక్కడ నిలబడి నేను వాక్యం చెప్పడానికి నేను చాలా సంతోషపడుతున్నాను. ఏంటంటే అవకాశం మళ్ళీ వస్తుందో రాదో నాకైతే తెలియదు, కానీ ఇచ్చిన అవకాశాన్ని నేను ఉపయోగించుకోవాలి అన్న ఉద్దేశంతో నేను ఈ వాక్యం తీసుకున్నాను. ఈ సర్వాంగ కవచం, యేసుక్రీస్తుని సర్వాంగ కవచాన్ని మనం ధరించుకున్న వారమైతే ఎటువంటి అపవాది కుతంత్రాలను కానీ, వాడి శక్తిని కానీ, వాడి కుయుక్తిని కానీ, ప్రతి దాన్ని కూడా మనం ఎదిరించగల శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆఖరికి వాడిని ఎదిరిస్తే, వాడి మీద విజయం సాధిస్తే అక్షయమైన కిరీటాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈ లోకంలో ఉండి మనం ఏమి సాధించలేము, కానీ ఈ లోకయాత్ర మనం ముగించుకుని వెళ్ళిన తర్వాత ఒక అక్షయ కిరీటాన్ని మనం పొందుకున్న వరకుతే నిత్యానందం, నిత్య సంతోషం కూడా దేవుడు మనకు అనుగ్రహించే దేవుడుగా మనకు ఉన్నాడు. కనుక దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకుని ఈ దుర్దినాల్లో ఆయనతో కలిసి జీవించుదాం. ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి దేవునికి, పాస్టర్ గారికి, స్త్రీల సమాజానికి, సంఘానికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఏమైనా నేను తప్పులు చెప్పుకుంటే కనుక దయచేసి క్షమించి మరి మా గురించి, నా కుటుంబం గురించి కూడా ప్రార్థించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. చక్కటి వాక్యం చెప్పిన కరుణ గారికి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. సర్వాంగ కవచము ఎలాగ పోరాడాలి, దేవుని వాక్యము, దేవుని ఖడ్గం ఎలాగ మనకు ఉండాలి, ఈ రోజుల్లో ఎలా ఉండాలనేది చక్కగా చెప్పుకొచ్చారు. నిజంగా దేవుడు మనకిచ్చిన తలంతు ఆవిడ 10 సార్లు ఎందుకు అన్నిసార్లు చెబుతున్నారు అని అంటే మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడిచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఆ వినియోగించుకునేటప్పుడు దేవుని సన్నిధిలో మనం ఎంత బలంగా ఉంటున్నాం అనేది దేవుడే నడిపిస్తాడు. మరి చక్కటి వాక్యం ఇచ్చి మరి అన్నిసార్లు తనకు తానుగా నాకు దేవుడిచ్చిన సమయం అని చెప్పుకునేటప్పుడు చక్కటి ఆ మంచి హృదయాన్ని పెట్టి దేవుడు దీవించి వారి కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తాడని చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతులు పాత్రుడును సర్వలోకానికి సృష్టికర్త అయిన మా పరలోకపు రాజా, నీకే స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. గ్లోరీ నాయనా, వందనాలు తండ్రి, వందనాలు ప్రభువా, వందనాలు తండ్రి, వందనాలయ్యా. ఇదిగో నా తండ్రి, శ్రేలమైన మాకు అయా ఇట్టి ధాన్యత మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయా నా తండ్రి నాయన, సమయమనక నా తండ్రి నిన్ను ఆరాధించుటకు, నిన్ను స్తుతించుటకు మా మందిరానికి ఇచ్చిన ధాన్యతను పెట్టి వందనాలు. మరి పాస్టర్ గారికి ఇచ్చిన నాయన మంచి తలంతుని పెట్టి నీకు వందనాలు. అయా సంఘ పెద్దలు పెట్టి నీకు వందనాలు. అయా కుటుంబాలుగా నా తండ్రి నీ సన్నిధిలో మొరుపెట్టుచున్నాం ప్రభువా. నీ సహాయము కావాలని అడుగుతున్నాం ప్రభువా. ఇదిగో కరోనా బారి నుండి మమ్మల్ని దినదినము తొలగిస్తూ కాపాడుతున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయా నీ సేవకుని దీవించండి. అయా నా తండ్రి కుటుంబాన్ని ఆశీర్వదించండి. పాస్టర్ గారికి సంపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించండి. నాయన నా తండ్రి బిడ్డను దీవించండి ప్రభువా. ఇదిగో నా తండ్రి నాయన వాక్యం ఇచ్చిన నీ దేవదాసురాలు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అయా నీ హస్తం ఉంచండి, బలపరచండి. దూర ప్రాంతంలో ఉంటున్న బిడ్డను దీవించి నీ ఆత్మతో నింపండి ప్రభువా. ప్రతి దినము నా తండ్రి నాయన ఆయా పనుల నిమిత్తము నాయన సాల్మన్ రాజు గారు తిరుగుతూ ఉంటుండగా నీ హస్తం ఉంచి, నీ కాపుదల ఉంచి, ఆ గృహము చుట్టూ నీ కంచి వేసి నా తండ్రి నీ ఆత్మ నడిపింపు దయచేసి
కరోనా అనే దాన్ని మహమ్మారిని నాయన నీ రక్తపు బొట్టుతో నాయన పుడిచిపెట్టి నా ప్రభా అగ్ని గంధకంతో కాల్చివేయమని అడుగుతున్నాను ప్రభా. దయగల తండ్రి, ప్రపంచం అంతటా భయంకరమైన స్థితి ఉన్నది నా ప్రభా. ఎక్కడ చూసినా లాక్డౌన్తో నాయన బంధింపబడ్డాం ప్రభా. అయినప్పటికీ నీవు మమ్మల్ని పోషిస్తూ అనుదిన ఆహారం ఇస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. స్త్రీల సమాజాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అనేక మంది స్త్రీలు నాయన నా తండ్రి నాయన ఈ వాక్యం చూసి నిన్ను ఆరాధించి నిన్ను స్తుతించి నాయన నా ప్రభా మా దేశం కొరకు నాయన మా రాష్ట్రం కొరకు నా తండ్రి మా ప్రజల కొరకు నా ప్రభా మా మందిరాల కొరకు మా సేవకుల కొరకు మా కుటుంబాల కొరకు మా పిల్లల కొరకు మేము విజ్ఞాపన ప్రార్థన చేసి కన్నీటి ప్రార్థన చేసి మోకాల అనుభవం మాకు దయచేసి పెట్టమని అడుగుతున్నాను నాయన. ఇదిగో నీవు అనుగ్రహించిన సర్వాంగ కవచాన్ని ధరించుకుంటూ అయా ఆత్మ అనే ఖడ్గాన్ని ముందుకు కొనసాగుతూ నా తండ్రి నాయన నీ సువార్తనే నాయన చెప్పులు తొడుక్కున్నట్లో నీ సహాయం దయచేసి పెట్టమని అడుగుతున్నాను ప్రభా. దయగల తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. యవన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఎంతగానో నువ్వు వాడుకుంటున్నావు నాయన. ఆ ఫేస్బుక్ల ద్వారా నా తండ్రి ప్రతి బిడ్డ ప్రార్థన యోధులుగా ఏర్పాటు చేస్తున్నావు. పాటల ద్వారా నేను గణపరిచే అవకాశాలు ఇస్తున్నావయ్యా, నీకు వందనాలు. యవన బిడ్డల చుట్టూ నీ కంచి వేస్తున్నందుకు వందనాలు. మా సండే స్కూల్ జ్ఞాపకం చేసుకోండి, సంఘ పెద్దలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి, గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. బ్లెస్సింగ్ ఇచ్చిన నా తండ్రి ధన్యత పెట్టి నీకు వందనాలు. తల్లి బిడ్డని నాయన నీవు ఆశీర్వదించినందుకు నీకు వందనాలు. కుటుంబాన్ని దీవించండి. పరిచర్య చేస్తున్న బిడ్డలకి తగిన శక్తిని సహాయం దయచేయండి నాయన. హాస్పిటల్లో ఉంటుండగా నీ కాపుదల అనుగ్రహించి పెట్టమని అడుగుతున్నాను ప్రభా. ఇదిగో నా తండ్రి మా సంఘస్థులు ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారిని ముట్టి స్వస్థపరచండి నా ప్రభా. నా తండ్రి దూర ప్రాంతంలో ఉంటున్న నీ ప్రియబిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా సుకుమార్ గారికి సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వండి. నీ దాసుని బలపరచండి. ఆయుస్సుని ఆరోగ్యమును బలపరిచి సహాయం చేయమని అడుగుతున్నాను. చిట్టిని తన భర్తని నాయన అత్తవారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. సంతానాన్ని దయచేసి పెట్టండి ప్రభా. దూర ప్రాంతంలో ఉంటున్న బాబుని సంచాన్ని జ్ఞాపకం చేసుకోండి. నీ హస్తం ఉంచండి. వారికి కావలసిన ప్రతి అవసరత తీర్చండి. అలాగనే మా దేశంలో నాయన ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డని కాపుదల్లో ఉంచండి ప్రభా. మా రాష్ట్ర నాయన నాయకుల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. నా ప్రభా ప్రపంచమంతటా సమాధానంతో ఐక్యతతో నెమ్మదితో ఒకే మాట మీద ఉండుటకు యుద్ధాలు ఆపి సమాధానాన్ని అనుగ్రహించి పెట్టమని అడుగుతున్నాను ప్రభా. దయగల తండ్రి నాయన కరోనా బారి నుండి ఒకే రీతిగా ప్రపంచమంతటా ఏ రీతిగా అయితే భయాందోళన చెందుతుందో అలాగనే మేమందరినీ నిన్ను ఆరాధించే సృష్టికర్తవు నీవని తెలుసుకున్నట్టుకు సహాయం చేయండి అయా. నా తండ్రి మా రాష్ట్రంలో నా తండ్రి నీవు కాపాడుతూ నాయన మా రాష్ట్ర నాయకులకు ఇచ్చిన జ్ఞానాన్ని పెట్టి వందనాలు. వారు చేస్తున్న ప్రతి పనిలో నీవు ఉండండి, సహాయం చేయండి. డాక్టర్స్ని జ్ఞాపకం చేసుకోండి, నర్సెస్ని జ్ఞాపకం చేసుకోండి, మున్సిపల్ ఆఫీస్ని జ్ఞాపకం చేసుకోండి, ఎంఆర్ఓ ఆఫీస్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి బిడ్డని నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను నాయన. కరోనా బారిన పడి బలహీనంగా ఉంటున్న బిడ్డల్ని నాయన లేవనెత్తండి. వాలంటీర్లు జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన. వారి సురక్షితంగా వారి గృహాలకు చేరుటకు సహాయం చేయండి నాయన. ఈ బారి నుండి తప్పించి మేము ఎలాగుండాలో మాకు నేర్పించి అనుదినము నాయన నీ శక్తి పొందుకునే వారంగా, నిన్ను ఆరాధించే వారంగా, నిన్ను స్తుతించే వారంగా, నిత్యము నీ కొరకే జీవించే వారంగా సిద్ధపరచమని అయా. ప్రతి అవసరత తీర్చమని అయోగ్రాలి ఎన్నికలేందని నాకు ఇచ్చిన ఈ సమయాన్ని పెట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉదయకాలం మొదలుకొని ఇంతవరకు నడిపించిన దేవ అయా. ఈ సాయంకాల సమయమున నాయన నీ సన్నిధానానికి మేమందరమే చేరి ఉంటుండగా నీ ఆత్మ నడిపింపు దయచేయమని మీ ప్రియ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి యందు నెరవేరుగాక. మా అందిన ఆహారం నేడు మాకు దయచేయము, మన వస్తువులను క్షమించిన ప్రకారం మనం క్షమించము. ఎందుకనగా రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవు ఉన్నావు తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి.